మిర్చి యార్డ్ సెక్రటరీ ఆఫీస్ వద్ద పల్నాడు జిల్లా గ్రంథసిరి రైతులు ఆందోళన చేశారు. గతంలో రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసిన తర్వాత విజయ్ భాస్కర్ ట్రేడర్స్ వ్యాపారులు ప్రామిసరీ నోట్స్ ఇచ్చారని రైతులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు రైతులకు ₹1,00,00,000 బాకీ ఉన్నా డబ్బులు ఇవ్వకుండా మిర్చి వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన విజయ్ భాస్కర్ ట్రేడర్స్ పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు మిర్చి యార్డ్ కార్యదర్శికి రైతులు వినతి పత్రం అందించారు. డబ్బులు నోట్ రాసి ఇచ్చాడు. డబ్బులు మాకు ఇత్తనాల సీజన్లో ఇస్తాననేసరికి డబ్బులు మేము నోట్ రాపించుకొని తీసుకొని వచ్చాం. ఇవాళ పోయి డబ్బులు అడిగితే రౌడీలు తీసుకొచ్చి కొట్టించి ఈ వంతున హింసిస్తున్నాడు. మాకు దయ ఉంచి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఆయన ఎక్కడ ఉన్న యార్డు మా కొట్లు మొత్తం సీజ్ చేసి ఓల్డ్ పెట్టిన ఏరే పరం మీద పెట్టి ఆయన కాయలు అమ్ముకొని రైతులకు ఇచ్చిన డబ్బులు మొత్తం వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మా డబ్బులు ఎగ్గొట్టే యత్నంలో ఉన్నాడు. కానీ డబ్బులు ఇచ్చే మార్గం అసలు చెప్పట్లేదు. నాకు తెలియదు, అసలు నాకు సంబంధం లేదు, అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మమ్మల్ని నమ్మించి వ్యాపారానికి కావాలని చెప్పి మాకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చి డబ్బులు అమౌంట్ అతనే ఉంచుకున్నాడండి. నేను డబ్బులు అడగడానికి పోతే అతను పార్ట్నర్ని ఎక్కడికో పంపించి ఇతను డబ్బులు ఇవ్వమని చెబితే డబ్బులు మీకు చేతనేం చేసుకోమండి, మీకు డబ్బులు లేవు అని చెప్పి పరిస్థితి మమ్మల్ని కొట్టించిండండి. ఈ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సిరెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కలిసి వాళ్ళ స్టాఫ్ని వీడియో వాళ్ళని చేసి మమ్మల్ని కొట్టించారు సార్. మాకు ఈ ప్రామిసరీ నోట్లు రాసిచ్చి ఈ అమౌంట్ 60-40 వాటా వాళ్ళదండి. సంగల్కి కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి అతని సైడ్ పెట్టి ఇప్పుడు ఇతను మొత్తం డబ్బులు వసూలు చేసుకొని మా దగ్గర డబ్బులు తీసుకున్నారండి.